నేను అనుకున్నాను ఎంత చదివినట్టు, ఏం చేసి చదివినట్టు అంటే, నేను వుల్ఫ్గాంగ్ వాన్ గోట్ అని ఒక జర్మన్ రైటర్ ఉండేవాడు. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఆయన చెప్పిన కోట్ బాగా ఇష్టం. బోల్డ్నెస్ హ్యాస్ మ్యాజిక్ అండ్ జీనియస్ ఇన్ ఇట్. అంటే ఒకసారి విపరీతంగా ఆలోచించేసి, విపరీతంగా తెలివితేటలు చూపించేసి, మొత్తం కొంచెం ఏమీ కాకుండా పోతాడు. ఒకసారి దూకేసాడు అనుకో, వాడు కొట్టేశాడు. చాలామంది మహానుభావులు, మేధావులు చదివి పుస్తకాలు పురుగులైపోయి, యాక్షన్ లేకుండా అనాలిసిస్కే పరిమితం అయిపోయి ఇళ్లలో మగ్గిపోతారు. సో నేను ఎంత నేర్చుకునే అని పెట్టుకొని, నేను ఏదో ఒక టైంలో దూకేద్దాం పాలిటిక్స్ని దూకేసాను. పాలిటిక్స్కి నేను ఎప్పుడు వచ్చాను పాలిటిక్స్కి? వన్ వాజ్ ఇన్ ఎర్లీ 30s. నాకు ఇప్పుడు అర్థమవుద్ది. నేను చాలా నేను అసలు అవగాహన లేకుండా ఏది కూర్చోబెట్టంటే, అప్పటికే నేను చాలా ఏమంటుందని జీవితాన్ని చూసేసాను అనుకున్నాను. ఇప్పుడు అనుకుంటాను, జీవితాన్ని చూసి పార్టీ పెట్టాను అనుకుంటాను. ఆ టైంలో 2007లో సిపిఎఫ్ పెట్టినప్పుడు సేమ్ పొలిటికల్ కమిట్మెంట్, సేమ్ పొలిటికల్ ఐడియాలజీ.